హాయ్ ఆల్. నమస్తే అందరికీ. నా పేరు ఇమ్రాన్. నేను ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటాను. మా ఉమ్మడి ఆస్తి అంటే మా ఫ్యామిలీ గానీ, ఎక్కడైనా సరే మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళది ఏదైతే ఉందో అది భద్రాచలం కాన్స్టిట్యున్సీ కిందకొస్తుంది. కొత్తగూడెం భద్రాద్రి జిల్లా. సో, భద్రాచలంలో ఏదైతే ఉందో ఉమ్మడి ఆస్తికి సంబంధించి లీగల్ ఎయిడ్స్ వన్ ఆఫ్ ద పార్ట్ లీగల్ ఎయిర్ నేను కూడాను. దాంతో పాటు మా ఇద్దరు పెద్దమ్మలున్నారు, ఇద్దరు మామయ్యలున్నారు. అంటే ఇంకొక మా మమ్మీ గూడా రీసెంట్‌గా చనిపోవడం జరిగింది. ఆవిడ చనిపోయిన తర్వాత వన్ ఆఫ్ ద పార్ట్ లీగల్ ఎయిర్ నేనయ్యాను. సో, ఏమైంది అంటే, అక్కడ భద్రాచలంలో ఉన్న ఉమ్మడి ఆస్తిలో ఒక ఎకరం అమ్మడం జరిగింది. మా ఇద్దరు మామయ్యలు గూడా. ఒక ఎకరం కూడా ఏంటిదంటే, ప్రస్తుత ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ తెల్లం వెంకట్రావు గారికి అమ్మడం జరిగింది. సో, ఆయన తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరు సంతకాలు తీసుకొని, వాళ్ళిద్దరితోటి మాట్లాడుకొని, వాళ్ళిద్దరికీ ఎంత రావాలో అంత ఇచ్చేసి, మాకు మాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా, మాకేం తెలియకుండా, మాకేం చెప్పకుండా ఒక మాట కూడా ఆయన ఇల్లు కట్టడం స్టార్ట్ చేసేశారు. సో, దీనికి సంబంధించి నేను జూన్‌లో అక్కడ పరిస్థితిని చూడ్డానికి వెళ్ళాను ఒకసారి భద్రాచలం వెళ్తే, నేను వెళ్ళేసరికి జూన్‌లో ఈ మాత్రం కన్‌స్ట్రక్షన్ అయిపోయిందండి. ఈ మాత్రం కన్‌స్ట్రక్షన్ అయిపోయింది. దీనికంటే ముందు 3 నెలల ముందు నుంచి కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారితో ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. నేను అన్యాయం చేయను, నేను న్యాయం చేస్తాను, ఆడపిల్లలకు అన్యాయం చేయను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది గానీ, ఆయన మాత్రం కన్‌స్ట్రక్షన్ ఆపట్లేదు. సో, ఈ మాత్రం కన్‌స్ట్రక్షన్ అయిపోయేసరికి నేను ఒక్కసారి షాక్ అయ్యాను అక్కడ చూసి. దాని తర్వాత ఏమైంది అంటే, మేము ఒక అడ్వకేట్ దగ్గర కలిసి ఆయన ద్వారా కలెక్టర్ కోర్ట్‌లో దావా వేయడం జరిగింది. ఆ కలెక్టర్ కోర్ట్‌లో దావా వేసిన తర్వాత ఏమైంది, 2, 3 వాయిదాలు పడతాయేమో అని చెప్పేసి అనుకున్నాము. మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాము. బట్ అక్కడ కూడా ఇక ఎమ్మెల్యే కాబట్టి ఇన్‌ఫ్లుయెన్స్ చేశారో, ఏం చేశారో తెలీదు మాకు. సో, మాకేం తెలీదు కాబట్టి అక్కడ న్యాయం జరగకపోయేసరికి అయినా సరే పని నడుస్తూనే ఉంది. నేను మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆగస్టు ఫస్ట్ వీక్‌లో హైకోర్టును ఆశ్రయించిన తర్వాత ఒక 2 వాయిదాల తర్వాత మాకు స్టేటస్ కో వచ్చింది. స్టే ఆర్డర్ వచ్చింది. అంటే పని ఆపేయాలి. పని ఆపేసి వచ్చే వాయిదా వరకు, నెక్స్ట్ హియరింగ్ వరకు ఎలాంటి పనులు కూడా అక్కడ చేయకూడదు. 2 పార్టీలు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అక్కడ అని చెప్పేసి స్టేటస్ కో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో, హైకోర్టు మీద నమ్మకంతోటి నేను అక్కడికి వెళ్ళాను. సో, హైకోర్టు ఆర్డర్ రాగానే ఆయనకు తెలిసిపోయి, ఎమ్మెల్యే గారికి తెలిసిపోయి పిలవడం జరిగింది నన్ను. చాలాసార్లు ఫోన్ చేశారు రమ్మని చెప్పేసి మాట్లాడడానికి. అలాగే సెటిల్ చేసుకుందాం రమ్మని చెప్పేసి పిలిచారు. ఒకసారి కూర్చొనుంటే గానీ మనకు అయిపోతుంది కదా అని చెప్పేసి పిలిచారు. నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను అక్కడ చూస్తే స్టేటస్ కో వచ్చిన 2 రోజులకి, 3 రోజులకి నేను వెళ్ళాను. 3, 4 రోజులకు అనుకుంటా. వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఇది. స్టేటస్ కో ఆర్డర్ వచ్చిన తర్వాత, హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా మనుషుల్ని పెట్టి పని చేయిస్తున్నారు. ఇదే విషయం నేను వాళ్ళ పీఏని కూడా అడిగాను. అడిగితే ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఏదైనా చేస్తారన్నట్టు మాట్లాడడం జరిగింది. సో, ఈ విషయానికి సంబంధించి నేను పనులు ఎలా జరుగుతాయని సార్ ఆపాలి కదా అనేసి అంటే, పనులెందుకు ఆగుతాయనేసి ఒక మాట చెప్పడం జరిగింది. సో, చూడండి మీరు. దాంట్లో మనుషులున్నారు. ఇది 15వ తారీఖు సెప్టెంబర్. సో, లాటిట్యూడ్, లాంగిట్యూడ్‌తో సహా, డేట్‌తో సహా నేను జీపీఎస్ కెమెరాలో తీశాను ఇది ఫోటోసు. సో, దాని తర్వాత ఏంటిదంటే 2, 3 సార్లు పిలిచారు మాకు. 15వ తారీఖు పిలిచారు. దాని తర్వాత మళ్ళీ 15 తారీఖు నుంచి గత బుధవారం వరకు మమ్మల్ని పిలవడం జరిగింది. మేము వెళ్ళడం జరిగింది. ఎవరైతే మా మామయ్య ఎవరైతే ఉన్నారో వన్ ఆఫ్ ద పార్ట్ లీగల్ ఎయిర్. సో, ఆయనని పిలిచి మాకు సెటిల్మెంట్ అని చెప్పేసి కూర్చోబెట్టారు. ఆయనకు మాకు సంబంధం లేదు. ఆయన పాట ఆయన అమ్ముకొని నేను వెళ్ళిపోయాననేసి అంటాడు. మళ్ళీ మమ్మల్ని పిలిచి మమ్మల్ని తిట్టించడం తప్పించి ఏం జరగలేదు అక్కడ. ఎంతో కొంత అమౌంట్ ఇస్తాం లేదా ఇంత సెటిల్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత అంటే నెక్స్ట్ హియరింగ్ అక్టోబర్ 16వ తారీఖు ఉంది కాబట్టి అప్పటి వరకు ఆయన ఏంటంటే ఎమ్మెల్యే కాబట్టి ఏదైనా చేస్తారు అని చెప్పేసి ఇలా కోర్టును కూడా ధిక్కరించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు కూడా ఆయన రెస్పెక్ట్ ఇవ్వకుండా, కోర్టు నుంచి వచ్చిన పేపర్ కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా, అక్కడున్న లోకల్ వాళ్ళు కూడా అంటే పంచాయతీరాజ్ వాళ్ళకు కూడా అందరికీ వెళ్ళే ఉంటాయి ఇవన్నీ నోటీసెస్. తక్షణమే పనులు ఆపేయమని చెప్పేసి. అయినా సరే ఎవరు ఏ యాక్షన్ తీసుకోకుండా ఆయన ఇష్టారాజ్యంగా అన్ని పనులు చేసుకుంటున్నారు. సో, అక్కడ పనులు ఆపట్లేదు, మాకు సెటిల్ చేయట్లేదు. పోనీ మా జాగా మాకు వదిలేస్తారా అంటే అది కూడా లేదు. చుట్టూరా పెద్ద కాంపౌండ్ వాల్ కట్టేయడం జరిగింది. ఎప్పుడైతే కోర్టు హియరింగ్ నెక్స్ట్ హియరింగ్ రాకముందే ఇవన్నీ పనులు చేయడం జరుగుతుంది. పనులు మాత్రం చాలా చకచకా జరుగుతున్నాయి. సో, మాకు అన్యాయం అయితే జరుగుతుంది. మేము మళ్ళీ ఇప్పుడు వచ్చే నెల 5వ తారీఖు, అక్టోబర్ 5వ తారీఖున రమ్మన్నారు. మేము వెళ్ళి మా జాగాలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే వెళ్ళి కూడా మేము అక్కడ ఆయన ఏదో భిక్షాటన చేసినట్టు మేము అక్కడ నిలబడ్డాము. పోనీ ఆయన భోజనాలు పెట్టించారు బాగానే ఉంది. తర్వాత పిలిచి సెటిల్మెంట్ చేస్తున్నారు. మేము ఆయన చుట్టూ తిరగడము,
పొద్దున్నే సాయంత్రం దాకా ఉండడము, హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్ళడం, పొద్దున్నే 4 గంటలకు లేచి వెళ్ళడము, వాళ్ళు ఎందుకు వచ్చారయ్యా అని చెప్పడము, మీరు రమ్మంటేనే వచ్చాం సార్ అని చెప్పి మేము చెప్పడము, ఇలాగే జరుగుతుంది తప్పించి ఎటువంటి సహకారం మాకు అందలేదు అక్కడ ఆయన దగ్గర నుంచి. నేను న్యాయం చేస్తా అంటారు కానీ న్యాయం అయితే చేయట్లేదు, మాకు అన్యాయమే జరుగుతుంది. మేము తిరగలేం సార్ ఎన్నిసార్లు, మిగతా ఇద్దరు ఎవరైతే మా పెద్ద ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నేను కూడా ఇబ్బంది పడుతున్నాము తిరగలేక, ఏదో ఒక న్యాయం చేయండి మాకు అని చెప్పేసి చెప్తున్నాం. చేస్తాం అంటారు. మీ మామయ్య రావాలి అంటారు. మా మామతో మాకేం సంబంధం ఉంది, మీరు మాట్లాడుకున్నారు కదా, మాకు వచ్చేది ఏంటో మాకు చూడండి అనేసి అన్నాము. అయినా సరే ఎటువంటి చలనం లేదు. ఏంటంటే వెళ్ళినప్పుడల్లా ఓకే సాఫ్ట్ స్పోకెన్, మేము కూడా ఎమ్మెల్యే గారు కాబట్టి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నాం, చేస్తున్నాము, అన్నీ బాగానే అవుతున్నాయి, కానీ న్యాయం మాత్రం జరగట్లేదు. సో దీనిని అందరి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఈరోజు క్యూ న్యూస్ ముందుకు వచ్చాను. సో నా ద్వారా నా వైపు నుంచి ఏదైతే ఉందో చూడండి, మీకు నేను కోర్టు ఆర్డర్ కూడా చూపిస్తాను. ప్రొసీడింగ్ షీట్ ఇది ఏదైతే ఉందో బిల్డర్కి ప్లస్ బిల్డర్ రంజిత్ అని చెప్పేసి ఉన్నారు ఆయనకి, దాంతోపాటు ఎమ్మెల్యే గారికి అండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది, తక్షణమే పనులు ఆపేయాలని చెప్పేసి. ఈ కోర్టు ఆర్డర్ కూడా మనకి ఎప్పుడు వచ్చింది అంటే అక్టోబర్ 16 వరకు ఆపేయాలని చెప్పేసి చెప్పారు. సెప్టెంబర్ 11న వచ్చింది. సెప్టెంబర్ 11న కోర్టు ఆర్డర్ వచ్చేటప్పుడు నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి నువ్వు వెంటనే రా, నువ్వు వస్తే మాట్లాడదాం, నువ్వు వస్తే కదా అయ్యేది అని చెప్పేసి నన్ను పిలిపించుకున్నారు. పిలిపించుకున్న తర్వాత ఇంతే ఇస్తాం అంతే ఇస్తాం, మేమేమి ఇస్తాం, మాకేముంది అనేసి అంటున్నారు. మాకు ఇస్తే జాగిచ్చేయండి, లేదా మాకు ఏదైనా మా రేటు ప్రకారం లేకపోతే మాకు ఏదైతే రావాలో దాని ప్రకారం మాకు ఇచ్చి మాకు సెటిల్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వీలైనంత త్వరగా దీన్ని చేయాలి. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం కూడా ఏంటి అంటే ఆయన మాకు సెటిల్ చేస్తామని చెప్పేసి సెటిల్ చేయలేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే పనులు ఆపలేదు. ఆయన పనులు ఆపుంటే గనక, అక్కడ కన్స్ట్రక్షన్ దగ్గర వర్కర్స్ లేకపోయి ఉంటే గనక, ఆయన కోర్టు నుంచి వచ్చిన తర్వాత కూడా పనులు ఆపకపోవడం, స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా కోర్టు ధిక్కారణ కాకపోతే ఏంటది? ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఏదైనా చేస్తారు అనేసి అనుకుంటే ఆయనకే వదిలేస్తున్నాను, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. ఆయన అనేవాళ్ళం పెద్దోళ్ళం కాదు, మేము చిన్న మనుషులం, చిన్నవాళ్ళం. మేము బతిలాడాం ఆయనని, సార్ ఏదో ఒకటి క్లోజ్ చేయండి, మేము వెళ్ళిపోతాం కదా, మిగతాది ఏదంటే మా పనులు మేము చూసుకుంటాం కదా అని చెప్పేసి వచ్చినప్పుడల్లా ఏదో ఒక సాఫ్ట్ స్పోకెన్గా మాట్లాడడం తప్పించి వేరేది ఏమీ చేయలేదు ఆయన. సో ఈరోజు మేము న్యాయం కోరుకుంటున్నాము. న్యాయం కోరుకొని క్యూ న్యూస్ ద్వారా మేము ఏదైతే విన్నపాన్ని వినియోగించుకుంటున్నామో దయచేసి మాకు న్యాయం చేయగలరు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.